కూడా అదే జరిగింది. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏదనగా అది గర్వించింది అంటాడు దేవుడు. మీకు అర్థమవుతున్నాయండి? మనుష్యులు చేసే అతి భయంకరమైన పాపము మరొకటి ఏంటి అంటే గర్వము. మనిషికున్న గర్వము ఆ మనిషిని ఎంత పాతాళానికి లాక్కొని వెళ్తుందో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సొదొమ గొమొర్రా పట్టణాలు అవి నేల మట్టుకు కాల్చబడ్డాయి. సొదొమ గొమొర్రా పట్టణాలు ఖాళీ బూడిదైపోయాయి. సొదొమ గొమొర్రా ప్రజల యొక్క డబ్బు, బంగారము, పశువులు కాల్చి బూడిద చేశాడు దేవుడు. అర్థమవుతున్నాయండి? పాపము చేసిన మనుష్యుడు ఒకవేళ తీర్పు దినమందు నరకంలో ఉంటాడేమో, కానీ అర్థమవుతున్నాయండి, గర్విష్ఠులు మాత్రము ఎక్కడ కాల్చబడతారు చెప్పండి? ఎక్కడ కాల్చబడతారు? మరి గర్వము ఎంత భయంకరమైన పాపమో మీకు అర్థం కావటానికి నేను చెబుతున్నా. హ్యూమన్ ప్రైడ్ ఈజ్ బిగ్గెస్ట్ సిన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, अहंकार और अभिमानी कठिन पाप है. ఈ పాపము మనము చేయకూడదని దేవుడు గ్రంథం తనకు సుఖమిచ్చిన దేవుణ్ణి, తనకు సంపదనిచ్చిన దేవుణ్ణి, తనకు పట్టు వస్త్రాలు ఇచ్చిన దేవుణ్ణి ఆరాధించకుండా జీవితంలో ఆగిపోయాడు. గర్వము అన్నది దాని గుణగణాలు ఏంటో క్లుప్తంగా నేను చెబుతున్నాను. ఈ ఎక్సెస్ ఆఫ్ సెల్ఫ్ లైఫ్ మేక్ ద పీపుల్ డిస్హానర్ ద గాడ్. నీవు దేవుణ్ణి ఘనపరచలేకపోతున్నావు అంటే నీలో ఏమున్నట్టు చెప్పండి? నీవు దేవుణ్ణి ఘనపరచలేకపోతున్నావు అంటే నీవు గర్విస్తున్నావు అని అర్థం. నీవు దేవుణ్ణి ఆరాధించడం మానివేస్తావు, దేవుని మీద ఆధారపడడం మానివేస్తావు అంటే నీలో ఏమొచ్చిందని అర్థం చెప్పండి? నీలో